హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజైతే నేను మన ఈ సీజన్ కి ఫస్ట్ హార్వెస్ట్ అండి. కొన్ని వచ్చాయి వెజిటబుల్స్, అవన్నీ కూడా తీసుకున్నాము. అలాగే మన గార్డెన్ ఎలా ఉందో చూద్దాము రండి. ఇక్కడైతే చూడండి, సొరకాయ అయితే రెడీగా ఉంది. చక్కగా లేత సొరకాయ ఉంది. మన ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది. చూడండి ఎంత చక్కగా లేతగా ఉంది. చూడండి, బోరు పెడితే ఈజీగా దిగుతుంది. ఈ స్టేజ్ లోనే నేను కట్ చేసేస్తున్నాను. ఆర్గానిక్ గా పండించుకున్న సొర. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి వంగ చెట్లు. ఈ సీజన్ కి మన ఫస్ట్ వంగ చెట్లు అండి. ఇక్కడ చూడండి 2 కాయలు ఉన్నాయి. కొంచెం చిన్న సైజ్ అయినా సరే నేను కట్ చేసేస్తున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే సేమ్ టైం ఇక్కడ చూడండి, ఎక్కువ వర్షాలు పడటం వలన ఆకులు ఇలా కొంచెం ఆకు తొలిచి పురుగు వల్ల ఏమో ఇట్లా అయినాయి కదా. ఈ ఆకులు వెంటనే కట్ చేసేస్తున్నాను నేను. కొంచెం బూడి చల్లేస్తాను లాస్ట్న. ఇదన్నమాట, ఇది దూరంగా పడేసేద్దామండి. మన డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి ఫ్లవర్ వచ్చేసిందండి, చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, ఇలా వచ్చిన ఈ పువ్వుని మనం తీసేయాలండి. తీసేస్తేనే ఈ ఫ్రూట్ అనేది చక్కగా పెరుగుతుంది. ఇదో చూడండి ఇలా. ఇప్పుడైతే మనము కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేయడం వల్ల కానివ్వండి, లేదా బాగా మాగిన పశువుల ఎరువు వేయడం వల్ల కానివ్వండి, దీనికైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ కూడా ఒకటి వచ్చేసింది చూడండి. ఇలా మన డ్రాగన్ ఫ్రూట్కి చక్కగా ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి దీన్ని సరిగ్గా నేను ప్రాపగేట్ చేసి చక్కగా కట్టాలన్నమాట. కడతాను. ఈ చెట్టును కూడా ఏమో చూద్దాం. నేను నిన్న మొన్న ఈ చెట్టుకు వచ్చిన వంకాయలు చూడండి ఇక్కడ ఉంటుంది, కట్ చేసేసి కర్రీ చేశానండి. హార్వెస్ట్ కొంచెం లేదు. ఇప్పుడు ఏముంటే అది నేను హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను. లాస్ట్ టైం మనము పొడవు వంగ వేసాము, అలాగే తెల్ల వంగ వేసాము, ముళ్ళ వంగ వేసామండి. ఈసారి మాత్రం నేను రౌండ్ వంగ అలాగే ఈ వంగ వేసాను అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. నేను బయట కూడా తెచ్చుకుని ఎక్కువ నేను కర్రీ చేస్తుంటాను. ఈసారి పెంచాలని చెప్పి పెంచుతున్నాను అనమాట నేను. అలాగే ఇది చూడండి రౌండ్ వంగ. ఇక్కడ చూడండి, ఇది రౌండ్ నల్ల వంగ, మన ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. చూడండి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఐఎమ్ సో హ్యాపీ. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ వంకాయలు. కర్రీ చాలా బాగుంటుందండి. నేను ఎక్కడైనా సరే వంకాయ అంటే ఇవే తీసుకుంటాను ఎక్కువ. నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా అలాగే అక్కడ కూడా ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ సైజ్ పెద్దది ఉంది చూడండి. చూసారా ఎంత పెద్ద సైజ్ అయిందో ఇది. చూసారా ఫ్రెష్గా ఉందండి. ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయండి. కొంచెం ఒక 2 డేస్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ సైజు ఉంది. గుత్తి వంకాయ వండుకోవాలంటే మాత్రం ఈ సైజ్ కట్ చేసేసుకోవచ్చు. నేను కట్ చేసేస్తున్నానులేండి. గుత్తి వంకాయ కూర వండుకుందాం. చిన్నగా కట్ చేసేస్తున్నాను. చూడండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ కూడా 2 వంగ చెట్లు ఉన్నాయండి. వాటికి కూడా 2-3 కాయలు ఉన్నాయి. చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. చూసారా ఈరోజు మనకి వంకాయలు అయితే ఇన్ని వచ్చాయండి. సుమారుగా కిలో కాయలు వచ్చాయన్నమాట. ఎంతో సంతోషంగా ఉంది. ఈ సీజన్కి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. పైన కూడా వర్షం పడుతూ ఉందండి. అయినా కూడా మనం హార్వెస్ట్ మాత్రం ఆపద్దు రండి. బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు హార్వెస్ట్ చేద్దాం. కొంచెం చిన్నకాయ అయినా కోసేస్తున్నాను.
మనం 2 రోజులకు ఒకసారి ఈ బెండకాయలు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఒక్క రోజు ఆగినా సరే ముదిరిపోతాయండి. అందుకే 2 డేస్కి ఒకసారి పైకి వచ్చినప్పుడల్లా కొంచెం బెండకాయ కనపడినట్టు నేను కట్ చేసేస్తాను, కర్రీ వండేస్తూ ఉంటాను. కాబట్టి 2-3 తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి అట్లా కర్రీ ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. బెండకాయలు మాత్రం బాగా వచ్చాయండి ఈసారి. నేను ఆల్రెడీ 2-3 సార్లు హార్వెస్ట్ చేసి కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. అక్కడ కూడా 2 చెట్లు ఉన్నాయండి. బెండకాయలు అయితే ఇవి వచ్చాయండి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకున్నారండి. ఈ సీజన్కి అయితే నేను గోరు చిక్కుడు పెట్టానండి. గోరు చిక్కుడు అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. ఆల్రెడీ నేను ఒక 1/2 kg వరకు చిక్కుడు కర్రీ ప్రిపేర్ చేశాను. ఎంత టెండర్గా, ఎంత బాగుందంటే కర్రీ అంత బాగుంది. మనం ఈ ఆర్గానిక్ ఎరువులు వేసి చేసుకున్న మట్టిలో ఈ మొక్కల్ని పెంచుకున్నాం కదా, చాలా బాగున్నాయి అనమాట. వెజిటబుల్స్ అయితే మాత్రం ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మీ ముందే నేను మనకు వచ్చిన చిక్కుడుకాయలు రెండోసారి హార్వెస్ట్ రండి చూద్దరు. ఇక్కడ చూడండి, దగ్గరగా చెట్టు చూడండి, కాయలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం. చూసారా, నేను మీకు చూపించడం కోసమనే 2 రోజులు ఆపానండి. ఇవి లేకపోతే నిన్న మొన్న కోసేయాలన్నమాట. ఎంతో లేతగా ఉన్నాయన్నమాట. అసలు కాయ ముదిరే లేదండి. చూసారా ఎంత లేతగా ఉందో కాయ. మళ్ళీ పెద్ద కాయలు అనమాట. అసలు కర్రీ అయితే భలే టేస్టీగా ఉందండి. ఇది చిక్కుడుకాయలు చూడండి, ఒక చెట్టుకు వచ్చి 1/4 కిలో అన్నీ వస్తున్నాయి అనమాట. అంత బాగున్నాయి చిక్కుడుకాయలు. చూసారా లేత చిక్కుడు ఇట్లా అంటే విరిగిపోతుందండి. అసలు ఎంతో జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. సపోర్ట్ ఇచ్చి మనం ఒక 5 days 6 daysకి నేను సపోర్ట్ ఇచ్చాను కదండి. 4-5 ఆకులు రాగానే సపోర్ట్ ఇచ్చాను వీటికి. ఒక ఈ వెదురు బద్ద కట్టి చక్కగా కాయ చాలా పెద్ద కాయ అండి. ఉండడానికి ఇంత పెద్దగా ఉంది. మనం బయట మార్కెట్లో అయితే ఇంత పెద్ద కాయ ఉంటే దాన్ని ఏరేసి పక్కన పడేస్తాం కదా, ఇంత ముదిరిపోయింది అనుకుంటాం. కానీ మీరు చూడండి, మీ ముందే చూడండి, ఎంత ఈజీగా ఇట్లా అంటే ఇట్లా 2 ముక్కలు అయిపోతుంది. అంత లేతవండి నిజంగా. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి గార్డెన్. ఇయర్ మనం పెంచుకుంటూ వెజిటబుల్స్ని, అలాగే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ చక్కగా వెజిటబుల్స్ని అయితే మనమే పెంచేసుకోవచ్చండి. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ టైంకి వాళ్ళు ఇక్కడ చూడండి, చిన్న చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూడండి. చిన్న మొక్క ఇది, ఇంత చిన్న మొక్కకి ఎన్ని కాయలండి. అసలు ఎరువు అంత మంచిది, మనం వేసిన ఎరువు అంత మంచిదన్నమాట. చూసారా, ఒక మొక్కకు వచ్చి 15 కాయలు వచ్చేస్తున్నాయి. చిన్న మొక్కలు. లాస్ట్ ఇయర్ నేను గోరు చిక్కుడిని పెంచడంలో ఫెయిల్ అయ్యానండి. ఎందుకంటే మొక్క ఇలా పెరిగిపోతూ ఉంది, దానికి ఒక పేను బంక్ వచ్చేసి అసలు విసుకొచ్చేసింది అనమాట. నాకు ఇదేంటి బాబాయ్, ఇంకెప్పుడు గోరు చిక్కుడు పెంచకూడదు అనుకున్నాను. కానీ ఈసారి పట్టుబట్టి పెంచాను. ఎంత బాగా వస్తుందో ఫీల్డ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది నేను మెంతికూర వేసే టబ్బు. చూసారా, ఇందులో ఎప్పుడు నేను మెంతికూర వేస్తాను. అయితే ఈ మొక్క కొంచెం ఎక్స్ట్రా ఒకటి మిగిలిపోయింది అనమాట. నేను టబ్స్లో పెట్టగా ఎక్కడో పడేయడం ఇష్టంలాగా దీనిలో గుచ్చాను. దీనికి చక్కగా పెరిగింది, కాయలు వచ్చాయి. కాబట్టి మట్టి క్వాంటిటీ ఎంత ఉంది ఏంటి అనేది కాదండి, మనం మంచిగా సరైన ఎరువులు వేసుకుంటే ఎక్కడైనా సరే పుష్కలంగా వెళ్తుంది చెట్టు. అయితే మాత్రం ఎరువులు బాగుండాలి, మట్టి బాగుండాలి, మట్టి కలుపుకునే విధానం బాగుండాలి. ఇవన్నీ బాగుంటే మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, దగ్గరకు చూడండి ఎన్ని కాయలు చూసారా, గుత్తులు గుత్తులుగా చూసారా. చూడండి ఎంత ఉంది కదా. ఈ కాయ ముదిరిపోయింది అనుకుంటారా, చూడండి చూడండి అట్లా. అలాగే ఇక్కడ చూడండి, ఈ మొక్కకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా. చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్గా. చాలండి, 2-3 మొక్కలు ఉన్నాయి ఇక్కడ, తోట మొక్కలు. ఈ 3తో 4 ఉండే ఫ్యామిలీ కర్రీ వండేసుకోవచ్చు. చూసారు ఎంత బాగుందో. ఈ ఆకులు పప్పులో వేసుకోవచ్చు, ఈ కాడలు పులుసు పెట్టుకోవచ్చు. చూసారా, ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంతో మంచిదండి. తోటకూర అయితే చాలా మంచిది హెల్త్కి. ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. తోటకూర రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్ అనేది మనకి రక్తం బాగా పడుతుంది. చూసారా, చూసారు కదండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవే. ఈ సీజన్కి అయితే ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది. ఇక్కడ తోటకూర వచ్చింది, వంకాయలు వచ్చాయి, అలాగే గోరు చిక్కుడు, దొండకాయలు, బెండకాయ, మంచి సొరకాయ వచ్చింది, లేత సొరకాయలు. మనం ఇంకా 2-3 ఉన్నాయి, తర్వాత కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు కింద నేను పసుపు కూడా నాటాను కదండి, అవి కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇంకా పచ్చిమిర్చి, వంకాయలు, ఇంకా టమాటో ఇవన్నీ కూడా అక్కడ చూడండి, పొట్లపాదులు, సొరపాదులు అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. కాకరపాదు అవన్నీ కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకీస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పోరంకీస్ కిచెన్ ఛానల్ కూడా ఉంది నాకు, అందులో అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ ఉంటాయి. తప్పకుండా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.